సో గైస్, దేవరా గ్లిమ్స్తో పాటు యుఐ ది మూవీ గ్లిమ్స్ కూడా అంటే టీజర్ కూడా మనకి వచ్చేసిందనమాట. సో దేవరా రియాక్షన్ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఒకవేళ ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. నౌ ఐఎమ్ వెరీ ఈగర్ టు వాచ్ మన ఉప్పి ఏం చెయ్యబోతున్నారు, అసలు ఈ యుఐ వరల్డ్ని ఎలా క్రియేట్ చేయబోతున్నారు. మొన్న ఆయన వీడియో చూపించకుండానే ఆడియోతో ఈ యుఐ వరల్డ్ని మనకి ఇంట్రడ్యూస్ చేసిన విధానమే చాలా కొత్తగా ఉంది. సో ఇప్పుడు ఆయన టీజర్లో ఏం చెయ్యబోతున్నారు అనేది చూసేద్దాం. హియర్ వి గో యుఐ. ఓకే, ఓకే, he's gonna do something different, huh? What is he doing? Oh, Appo. Where is Upendra? Come on. ఏం అర్థం అవట్లేదురా బాబు. Hey, there you go. Aha, what a title reveal. సో గైస్, మన ఉపేంద్ర మార్క్ ట్రైలర్ అంటే టీజర్ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ యుఐ వరల్డ్ని చాలా డిఫరెంట్గానే క్రియేట్ చేస్తున్నారు అన్నట్టు ఆ వరల్డ్ని అయితే మనకు చూపించారు. కొన్ని షార్ట్స్ అయితే డెఫినెట్గా బ్రెత్ టేకింగ్ షార్ట్స్ పెట్టారు. మెయిన్గా టన్నెల్లో అందరూ చేతులు పెట్టి ఇలా అనడాలు, మధ్య మధ్యలో చాలా గ్లిమ్స్ ఆఫ్ స్మాల్ షార్ట్స్ మనకి అట్లా ఒక గ్లిమ్స్ లాగా వచ్చి వెళ్ళిపోయినాయి. ఆ షార్ట్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, అలా స్ట్రైకింగ్గా అనిపించినాయి కొన్ని షార్ట్స్. వాటిని మనం ఫ్రీజ్ ఫ్రేమ్ చేసి చూస్తే కానీ ఇంకా క్లియర్ కట్గా క్లారిటీగా అసలు ఆయన ఏం చెప్తున్నారు, అక్కడ ఏం జరుగుతుంది ఆ షార్ట్లో అనేది మనకు అర్థం కాదనుకుంటా. ఆ ఫస్ట్లో యుఐ అనేది మాత్రం చాలా స్ట్రైకింగ్గా ఉంది వింటుంటే. ఈ టీజర్లో అసలు ఏం జరుగుతుంది అనేది ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. ఈ యుఐ వరల్డ్లో చాలా డిఫరెంట్ సెక్టార్స్ ఆఫ్ పీపుల్ ఉండబోతున్నారు. ఇది ఒక కంప్లీట్లీ డిఫరెంట్ వరల్డ్ అనేది అయితే మనకి చాలా క్లియర్గానే ఆయన చూపించారు. అండ్ ఇక్కడ ఫైట్స్ జరగబోతున్నాయి, మరి అదేదో యంత్రాలు తంత్రాలు ఏవో ఉన్నాయి. జనాలందరూ వెళ్ళి అలా పూజలు అవి ఇవి చేసుకునే కొంచెం సాధువులు అల్లు ఉన్నట్టు కొంచెం అలా గ్లిమ్స్లో కనిపించింది. మరి మన ఉపేంద్ర ఎప్పుడు వస్తారు అంటే ఆయన ఒక లుక్లో మన ముందుకు వచ్చిన ఆ షాట్ మాత్రం అదిరిపోయింది. మరి ఈయన బ్లాక్ హార్స్ మీద ఆ బ్లాక్ గెటప్ వేసుకొని ఆ కత్తి పెట్టుకొని మరి సేవియర్ లాగా వస్తాడా, ఒక డెవిల్ లాగా వస్తాడా, అసలు ఈ యుఐ వరల్డ్కి ఈయనకి సంబంధం ఏమిటి, అసలు ఏం చెయ్యబోతున్నాడు ఈయన ఈ యుఐ వరల్డ్లో, ఆ జనాలందరినీ రక్షిస్తాడా, భక్షిస్తాడా, ఏం చేస్తాడు, శిక్షిస్తాడా అనేది మనం వేచి చూడాలన్నమాట. సో మొత్తానికి ఉపేంద్ర గారు ఒక సినిమా తీస్తుంటే అది ఎంత డిఫరెంట్గా ఉంటుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తాము. అంతే డిఫరెంట్గా ఉండబోతుంది ఈ సినిమా అనేటట్టు ఈ టీజర్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారు. అ వెరీ స్ట్రైకింగ్ టీజర్ ఆన్ పార్ విత్ వాట్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అవర్ ఉప్పి అనేటట్టు ఈ టీజర్ని మన ముందుకు తీసుకొచ్చారు. సో ఇంకా చూద్దాం, ఒక్క డైలాగ్ కూడా లేకుండా ఓన్లీ మ్యూజిక్తో లాస్ట్లో ఆయన లుక్ రివీల్ ఓన్లీ కపుల్ ఆఫ్ సెకండ్స్తో ఈ టీజర్ని ఇంట్రెస్టింగ్గానే మన ముందుకు తీసుకొచ్చారు. ఈ వరల్డ్లో ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ జరిగి ఆ ఇంట్రెస్టింగ్ ఐటమ్స్లో మన ఉప్పి కూడా ఒక ఇంట్రెస్టింగ్ పార్ట్ అయ్యి మళ్ళీ మనకి మనం పూర్వపు ఉప్పి సినిమాలు చూసిన ఫీలింగ్ని మనకి ఉపేంద్ర ఈ సినిమాతో కలిగిస్తే డెఫినెట్గా బ్రేక్ ఇచ్చేస్తాం కదా, మనం బ్రేక్ ఇచ్చేస్తాం. సో మొత్తానికి యుఐ ద మూవీ
ద వరల్డ్ అయితే సూపర్గా ఉంది. టీజర్ కొంచెం స్ట్రైకింగ్గానే ఉంది. లాస్ట్లో మన ఉపేంద్ర గారి లుక్ అయితే అదిరిపోయింది. ఆ లుక్లోంచి ఆ యూఐ అని వచ్చిన ఆ టైటిల్ స్టైల్ అసలు సూపర్గా ఉంది. దట్స్ ద హైలైట్ షాట్ ఆఫ్ ద ఎంటైర్ టీజర్. సో మొత్తానికి మీకు ఎలా అనిపించింది ఈ టీజర్ అనేది కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు సినిమా పిచ్చ అండ్ ఆల్సో ఫాలో us on Instagram UIOVUIOVUIUP.